డాక్టర్ గారు, ఎండోస్కోపీ అంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఆ భయం లేకుండా లండన్ గ్యాస్ట్రో కేర్ లో ఏమైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా? ఓకే, మంచి పాయింట్ అండి. సో టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో ఉన్నదే హెల్త్ కేర్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్. సో అలాగే చాలా మంది నేనైనా భయపడే ఉన్నప్పుడు ఎండోస్కోపీ నాకు తెలియనప్పుడు చేస్తే గొంతు పట్టేస్తుందని చెప్పుకుంటున్నాను. తెలియని పరిస్థితి, కొంతమందికి ఏవో కాంప్లికేషన్ అవుతాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. సో స్కిల్ అనేది ఒక పక్కన, టెక్నాలజీ అనేది ఒక పక్కన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మారిపోతుంది. సో యావరేజ్ ఎండోస్కోపీ ఆఫ్ కోర్స్ చిన్నదే చెప్పాలి ఏంటంటే, సో చాలా మంది నొప్పి లేకుండా దీంతో చేస్తూ ఉంటాము. సో మరి కొంతమంది ఇంకా సన్నగా ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్ ఉంటుంది. సో అంత సన్నగా ఉండేదాన్ని నేను కొత్తగా ఒక పేరు పెట్టాను, నూడిల్స్ తిన్నారు. తెలుసు తిన్నారు. అది ఎంత సున్నితంగా వెళ్ళిపోతే లోపలికి. సో ఆ సైజులో ఎండోస్కోపీ ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటారు. సో అదే రకంగా సో దిస్ ఇస్ కాల్డ్ దీన్ని ఒక పదం పెట్టాను, నూడిల్ ఎండోస్కోపీ అని చెప్పి. సో చూసారు ఎంత సన్నగా, సో ఎంత సన్నగా ఉంది. ఇది నా చిటికిన వేలు కంటే చాలా చిన్నగా ఉంది. సో దీంతో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఐ విల్ జస్ట్ షో యూ సంథింగ్. దీని యొక్క ఇంపార్టెన్స్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే ఏ కార్నర్ అయినా కానీ జస్ట్ షో యూ. సో ఎటువంటి కార్నర్స్ అయినా సింపుల్ గా ఈజీగా వెళ్ళిపోతుంది, రోల్ అవుతుంది. సో దాని గురించి మనకి ఇప్పుడు ఎక్కడైనా నేరో ఏరియాస్ ఉన్నాయనుకోండి, జస్ట్ కెన్ ఏబుల్ టు గెట్ ఎనీవేర్ వెరీ స్లోలీ. సో అలాగా దీన్ని పీడియాట్రిక్ గ్యాస్ట్రోస్కోపీ అని కూడా అంటారు. సో కొన్ని సిచ్యువేషన్ లో చాలా మంది గ్యాస్ట్రిక్ పైకి వచ్చిన వాళ్ళకి ఒక లోపల నుంచి సర్జరీ లేకుండా క్లిప్ చేసే పద్ధతి ఉంది. సో దాని లోపల ట్యూబ్ కూడా ఉంటుంది, దాని లోపల నుంచి పంపిస్తే దాని లోపల క్లిప్ పంపిస్తుంది. అట్లా క్లిప్ చేయడానికి కూడా పనిచేస్తుంది. నార్మల్ గ్యాస్ అండ్ పేషెంట్స్ కూడా పనిచేస్తుంది. సో నేను చెప్పదలసింది ఏంటంటే, ఎప్పుడైతే కొత్త టెక్నాలజీ ఇవాల్వ్ అవుతుందో దాన్ని మేము అడాప్ట్ చేసుకోవడం అంటే ఇక్కడికి వచ్చాకనే, లండన్ గ్యాస్ట్రో కేర్కి వచ్చాక తెలిసింది వైద్య విధానంలో ఇంత టెక్నాలజీ వచ్చిందా, ఇన్ని కొత్త వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయా, అది మన హైదరాబాద్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎప్పటికప్పుడు కొత్త ఏదైతే పేషెంట్స్ కి హెల్ప్ఫుల్ ఉందో, ఏదైతే పేషెంట్స్ కి సేఫ్టీ ఉందో, కంఫర్ట్ ఉందో, దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో త్రూఅవుట్ మై కెరియర్ ఇన్ ఇండియా దాన్ని మన ఇండియన్ పాపులేషన్ అందించాలనుకుంటే రన్నింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.